ఎందుకు అరెస్ట్ చేయట్లేదని మాట్లాడారు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఇన్ని వివరాలు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు టాస్క్ ఫోర్స్ అధికారులు లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్లో తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇవన్నీ జరిగినాయి అని చెప్పిన తర్వాత కూడా ఇంత లైట్ తీసుకుంటున్నటువంటి వైఖరిని ఎలా చూడాలి? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు మహా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలండి. నమస్కారం. అంటే దీంట్లో నేను ఇప్పుడు హాఫ్ అన్ అవర్ మన డిస్కషన్ స్టార్ట్ అయ్యి హాఫ్ అన్ అవర్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. డిస్టర్బ్ కూడా చేయడం లేదు. ఎందుకోసం అంటే ఇద్దరు మిత్రులు మాట్లాడుతున్నారు. ఒక ప్రతిపక్షం, ఇంకోటి అధికార పక్షం. డెఫినెట్ గా వాళ్ళిద్దరు మాట్లాడాల్సిందే. మాట్లాడితే అనేక విషయాలు వస్తాయి, తెలుస్తాయి అనే ఉద్దేశంతో నేను వెయిట్ చేస్తున్నాను. సో ఇప్పటి వరకు అయితే ఇట్స్ వెరీ క్లియర్. సో ఒకవైపు ఇప్పుడు అధికార పక్షాన్ని గురించి పక్కన పెట్టేస్తే, అప్పుడు అధికార పక్షం ఏదైతే ఉందో అప్పుడు అధికార పక్షం మీద ఇప్పుడు ఆరోపణలు జరుగుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అనేది ఈ రోజు రేవంత్ రెడ్డి విషయంలోనో లేకపోతే ఇంకొకరి విషయంలోనో బయటకు వచ్చింది కాదు. ఫోన్ ట్యాపింగ్ అనేది మేము సర్వసాధారణంగా మేము చేస్తూనే ఉంటాం. కాకపోతే ఎవరు చేస్తామన్న విషయాన్ని మాత్రం కేసీఆర్ చెప్తలేడు. కేసీఆర్ కి ఇన్ని మాట్లాడగలిగిన వ్యక్తి మేము ఎవరిని ఫోన్ ట్యాపింగ్ చేస్తామనేది ఒక విషయాన్ని చెప్పడం లేదు. కేసీఆర్ చెప్పడం లేదు, కేటీఆర్ చెప్పడం లేదు, కవిత ఎట్లా జైల్లో ఉంది. సో హరీష్ రావు, సంతోష్, ఇట్లా రకరకాల వ్యక్తులు. సో ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ అండ్ మావోయిస్ట్ సంబంధించిన పార్టీలు, విచ్ఛిన్నం చేసే శక్తులు, లేకపోతే ఆతంత్రిక వాదులు, ఇది సంఘాన్ని విద్రోహపరిచి దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులకి ఫోన్ ట్యాపింగ్ చెయ్యాలి. అది మన బాధ్యత. దానికోసం మనము ఎస్బి అనే ఒక స్పెషల్ బ్రాంచ్ ని ఏర్పాటు చేసుకుంటాము. అందులో పాస్పోర్ట్ సంబంధించిన అంశాలను కూడా చాలా క్లియర్ గా దాంట్లో మనం మెన్షన్ చేసుకున్నాం. ఎవరి ఒక అర్థం కావాల్సింది ఏంటంటే, వీళ్ళ విషయం కాదు, సినిమా యాక్టర్లయ్యి, ప్రతిపక్ష నాయకులయ్యి, జర్నలిస్టులయ్యి, పొలిటికల్ అనలిస్టులయ్యి నా ఫోన్ కూడా ట్యాప్ చేసిన రయ్యా. నేను ఒక అంటే వాడు ఎవరు చేస్తుందో కూడా చెప్తాను. వాడు రంగస్వామి అని ఒక సిఐ వచ్చేసి మన ఉప్పల్లో ఉంటాడు. ఇంకొకటి శ్రీనివాస్ వాడు వచ్చేసి ఎస్ఐ వచ్చేసేమో వాడు కమిషనరేట్ లో ఉంటాడు. వాడు ఎస్బీఐలో పనిచేస్తాడు. పూర్తి వివరాలు చెప్తాను. వాడు ఎవడో ఏందో కూడా నేను చెప్తున్నాను కదా. అంటే ఇక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ నేను ఎందుకు చేసినా చెప్తున్నా, నేను ఎక్కడికి పోతే అక్కడ వెంటనే పోలీసులు ప్రత్యక్షమై అక్కడ 4 పోలీసులు నాకు కనిపించేవాళ్ళు. ఆ తర్వాత కొన్ని సందర్భాల లోపల తీసుకొచ్చేసి దాన్ని న్యూసెన్స్ కూడా చేసేసారు. ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ మీడియాకు తెలుసు, అందరికి తెలిసిన విషయాలే. కేసులు కూడా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు చేసింది ఏం లేదు. ఆ కేసులు ఇంతవరకు కోర్టులోకి బెంచ్ మీద కూడా రాలేదు. ఎందుకు కేసులు పెట్టినా కూడా తెలియదు. మరి ఆ రోజు నా మీద కేసులను పెట్టిండ్రు. ఆ రోజు బెంచ్ మీద నన్ను కాంప్రమైజ్ కమ్మని పోలీసులు 100 సార్లు ఫోన్ చేసిండ్రు. అరే మీకు దమ్ముంటే కాంప్రమైజ్ నేను కాను, దాన్ని విచారణ చేయండి అని చెప్పాను గత ప్రభుత్వానికి. ఇప్పటి వరకు విచారణ లేదు, ఏది లేదు. సరే, ఆ విషయం పక్కన పెట్టేద్దాం. ఇట్లా అనేక మంది విషయాలు పెట్టుకుంటూ వచ్చేసిండు. సరే, మేము అడిగేది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే ప్రతినిధులు అడిగేది ఏంటంటే, మీరు ప్రజల మీద ఎందుకు పెట్టిండ్లు, అది చట్ట విరుద్ధం కదా అడిగినప్పుడు దానికి ఆన్సర్ చేసే శక్తి కేటీఆర్ కు లేదు, కేసీఆర్ కు లేదు, హరీష్ రావుకు లేదు, లేకపోతే సంతోష్ రావుకు లేదు. ఆ టీంలో ఉన్న ఆలీబాబా చాలీచోర్ లాగా ఒక 40 మంది దొంగలు ఉంటారు. ఆ దొంగలకు ఎవరికి లేదు. మరి దీనికే కదా ఆన్సర్ చేయమన్నది. మేము సంఘ విద్రోహులు అవి అన్ని చెయ్యండి, అది చెయ్యాలేమనే చెప్తున్నాం. ఇప్పుడు చేయాలి, ఎప్పుడు చేయాలి, నిరంతర ప్రక్రియ. రాజులు కాదు, రాజ్యాలు కాదు, ఎవడున్నా చేయాల్సిందే, అలా డౌట్ ఏం లేదు. కానీ వాళ్ళ గురించి కాదు కదా ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా. గత కొన్ని నెలలుగా వచ్చిన డిస్కషన్ లో ప్రజల ఫోనులు, సినిమా యాక్ట్రెస్ల ఫోన్లు, వాళ్ళ కుటుంబాలు నాశనం, మొగుళ్లకు డైవర్స్ ఇవ్వటాలు, వీటి మీద డిస్కషన్ జరుగుతుంది. వాళ్ళు ఎవరైనా బయటకు చెప్పారండి మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఏదో మీడియాలో మాట్లాడినట్టు, వాళ్ళు ఏదో యూట్యూబ్ ఛానల్ మాట్లాడినట్టు. రామూర్తి, నేను సేపు నువ్వు మాట్లాడినప్పుడు కనీసం పలకరించలేదు. బయటికి లాగుతున్నారు. నాకు ఒక నిమిషం, నాకు స్టోరీ వద్దు, నేను చెప్పినంతసేపు విన్న తర్వాత నువ్వు ఆన్సర్ చేయి. నువ్వు మాట్లాడినప్పుడు నేను ఏమన్నా డిస్టర్బ్ చేశానా? చేయలేదు కదా. మై వాయిస్ ప్రజలకు సంబంధించిన వాయిస్, ప్రజలకు నువ్వు ఆన్సర్ చేయగలుగుతా చేయవు. ఇది ప్రజలకు సంబంధించిన ఫోన్లో ట్యాపింగ్ అనే దాని గురించి డిస్కషన్. ఇది ఏమి అన్ని పక్కన పెట్టేసి ఇది తప్పుదో నిన్న హరీష్ రావు చేసిన పనులు సక్రమైనవి అయితే, ఈ రోజు నేను కొన్ని 100 సార్లు చెప్తున్నాను ప్రతి డిస్కషన్ లో మెడికల్ డిపార్ట్మెంట్ లోపల మాఫియా ఇన్వాల్వ్ అయింది. మెడికల్ డిపార్ట్మెంట్ లో కొంతమంది డాక్టర్లు దొంగలుగా మారిళ్ళు, కొంతమంది బాన్సలుగా మారిళ్ళు. ఆ బాన్సలు ఎవరో మనం తెలిసిందే. రమేష్ రెడ్డి గురించి మాట్లాడాము, గడల శ్రీనివాస్ గురించి మాట్లాడాము,
డైరెక్టర్ విమలా థామస్ అదే ఇలాకాలో ఇప్పటికీ ఉన్నది. ఆమె అయితే హరీష్ రావును పెద్ద హీరోగా చిత్రీకరిస్తుంది. అంటే బుద్ధి జ్ఞానం ఉండదు. ఒక మనిషి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి ఒక మంత్రి గురించి నువ్వు స్పీకర్లు పట్టుకొని ఉన్న వీడియో కూడా నా చేతిలో ఉంది. నీకు కావాలి ఇప్పుడు పంపించమంటే వీడియో పంపిస్తాను, ప్లే చేస్తానంటే ఇప్పుడే పంపిస్తాను. అంటే ఈ రోజు కాళ్ళు మొక్కడాలైతే మనం చూసాం. గర్ల శ్రీనివాసరావు కాళ్ళు అయితే మామూలుగా మొక్కలేదు కదా. అప్పుడేమైనా కాంగ్రెస్ మొక్కుమన్నదా? కాంగ్రెస్ నాయకులు మొక్కుమన్నారా? మేము మొక్కుమన్నమా? సిగ్గు లేకుండా గవర్నమెంట్ ఉద్యోగం తీసుకుంటూ ప్రజల సమ్ముకోళ్ళు పట్టుకుంటూ ఎవరికి ఇంకా నీతులు చెప్పడం దేనికోసం? ఎవరి కోసం నీతులు చెప్తున్నారు? దేనికోసం నీతులు చెప్తున్నారు? ఈ రోజు హరీష్ రావు సంబంధించిన ఇలాకాలో ఒక హాస్పిటల్లో ఎంక్వైరీ చేయించే దమ్ము హరీష్ రావుకు ఉందా? అదే సిద్దిపేటలో సంబంధించిన హాస్పిటల్ నేను ఒక 10 హాస్పిటల్ మీద ఎంక్వైరీ చేయమని చెప్తాను. చేసే దమ్ముందా? దమ్ముందా? అడగండి. ప్రెస్ మీట్ పెట్టి మీరు చేయించమని అడగండి. నేను రేవంత్ పై నేనే అడుగుతాను. రేవంత్ పై నేను చెప్తాను. నేను ఒక ప్రజావేదిక నుంచి చేత కానప్పుడు అడ్డదిడంగా కౌశిక్ అడిగింది చాలా క్లియర్ గా ఉంది. కౌశిక్ చెప్పిన మా పేర్లన్నీ మళ్ళీ చెప్పడం అనవసరం, ఎందుకంటే బోర్ కొడుతుంది. కౌశిక్ అడిగింది చాలా క్లియర్ గా అడుగుతున్నాడు. వాటికి ఆన్సర్లు మీ దగ్గర ఉన్నాయంటే లేవు. కౌశిక్ అడిగిన దాంట్లో ఒక్కదానికి ఆన్సర్ ఉందా? ఒక్కదానికి. సరే నేను అడిగినవి అయితే మీ జన్మకు రావు. ఒక అధికార పార్టీ అడుగుతున్నది, అధికార పార్టీ చేస్తున్నది, అరెస్టులు చేసుకున్నారు. అరెస్టులు చేయక తప్పుతుంది అనుకుంటున్నారా? హరీష్ రావు వస్తారు, అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుంది అనుకున్నది కూడా మీరే కదా. అరెస్ట్ కాలేదని తొందరపడ్డది మీరే కదా. ఇప్పుడు కవితను జైల్లో పెట్టించింది కూడా మీరే కదా. ఏ సాధించినప్పుడు కవితను జైల్లో పెట్టించుకొని అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇప్పుడే కొట్టాలి. గొడగొడ రేవంత్ చిన్న పిల్లానిగా తన బిడ్డ ఎంగేజ్మెంట్ లేనని ఏడ్చిండు. ఒక సామాన్యుడిగా ఒక ఫాదర్, అప్పుడు సామాన్యమైన వ్యక్తి మధ్యరాత్రి దొంగలాగా పట్టుకపోయారు రేవంత్ను. అదేనా మర్చిపోతామా? మేము ప్రజలమే కదా, ప్రజల్లో మేము ఒక్కడే కదా, మేము కూడా ఒక్కమే కదా. రేపు నాకు కూడా జరుగుతుంది. నాకు జరగదన్న గ్యారంటీ ఏం లేదు, అంటే అది కూడా జరుగుతుంది. ఇప్పుడు అంటే ప్రశ్నలకు ఆన్సర్లు చెప్పే జరుగుతుంది, దోషులు నిర్ణయిస్తారు. హరీష్ మీద ఈ రోజు పోలీస్ ఆఫీసర్లను రిక్రూట్ చేసేది ఎవరు? ప్రభుత్వం రిక్రూట్ చేస్తుంది. ప్రభుత్వం రిక్రూట్ ఇంట్లలో ఉన్న వాళ్ళు ముసలోళ్ళని తీసుకొచ్చేసి కళ్ళు మరి మాలోళ్ళని పెట్టలేదు, కమ్మరోళ్ళని పెట్టలేదు, కుమ్మరోళ్ళని పెట్టలేదు, మాదిగోళ్ళని పెట్టలేదు, సాకులోళ్ళని పెట్టలేదు, గౌలోళ్ళని పెట్టలేదు. వీళ్ళు ఇవ్వలేదు. ఇన్ని కులాల్లో రెడ్డోళ్ళని ఎవరేం పెట్టలేదు. ఇన్ని కులాలు ఇవ్వలేదు. ఒకే కులం ఎట్లా దొరికింది? రిక్వైర్మెంట్ లేదా? ఒకే కులం వాళ్ళు కావాలి, రిటైర్మెంట్ అయిన వాళ్ళు కావాలి, ముసలోళ్ళు కావాలి, తీసుకొచ్చి అధికారాన్ని పెట్టాలి, అంటగట్టాలి. ఇది ఎక్కడైనా ఇది దీని గురించి మనం నిన్న ప్రవీణ్ చిలుక పలుకులు పంపుతున్నాడు. ఐపీఎస్ ప్రవీణ్ నేను అడిగేది ఒకటే. ఐపీఎస్ ప్రవీణ్ మీద వచ్చిన ఆరోపణలు కావచ్చు, ప్రశంసలు కావచ్చు. ఐపీఎస్ ప్రవీణ్ హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి వచ్చిన తర్వాత తనకు సోషల్ వెల్ఫేర్ లోపల అది ఐఏఎస్ ఆఫీసర్ పోస్ట్ అయితే ఒకరిని ఇష్టానుసారంగా ఇచ్చిందంటే ఈ రోజు ప్రభాకర్ రావుకి ఇష్టానుసారంగా వచ్చినట్టే. ప్రభుత్వం మేరకు అపాయింట్ చేసిందంటే ప్రభుత్వం దానికి రెస్పాన్సిబిలిటీ ఉన్నట్టే. ఎవరు చెప్తున్నారు ఈ మాటలన్నీ? అంటే ఈ కథలు కహానీలు తెలివి లేనోడు ఎట్లాగో తెలివి లేనోడు. ఒక బ్రిలియంట్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ చెప్పే పిచ్చి మాటలకు నేను సిగ్గుపడుతున్నాను. నేను ఈ రోజు సిగ్గుపడుతున్నాను. దానికి వచ్చిన రిప్రికేషన్స్ కూడా ప్రభుత్వానియే. అంటే వాడు చేసే లంగ పనులు వచ్చేసేమో మనం ఎంజాయ్ చేయాలి. మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు. ఏదైనా ఉంటే అధికారులు చేశారు, ఏదైనా ఉంటే అధికారులు చేశారని చెప్పి అధికారుల మీద నెట్టేస్తున్నారు. 1 minute. ఇప్పుడు మీరు మేము చేసిన సేవ, మేము చేసిన కథ, మేము చేసిన అభివృద్ధి ఎవ్వరు చేయలేదు. మాట్లాడితే 100 మాట్లాడుకోవచ్చు. జయరామ్ గారు మాట్లాడతారు. అనేక అంశాలు వస్తే ఏమో తక్కువ దీంట్లో కాదు. జయరామ్ గారు ఒక్క నిమిషం ఆగండి, దయచేసి ఒక్క నిమిషం మాట్లాడుతున్నారంటే రెండోది ఇప్పుడు ఒకటి ఇక్కడ నేను మాట్లాడుతుంది ఏది కూడా మాట్లాడిన దాన్ని మీరు వక్రీకరించి ఎంతసేపు సమయం లేదు. మీరు చెప్తున్న మాట్లాడి కాదు.